श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु भरद्वाज महाराज की जय। गुरुदेव दत्त। సద్గురు శ్రీ సాయినాథ్ యొక్క సాన్నిధ్యంలో ఆచార్య టిక్రాల భరద్వాజ మాస్టర్ యొక్క ఆశీస్సులతో నేడు జరిగే సత్సంగంలో మతమెందుకు అనే గ్రంథంలో 5వ అధ్యాయం ద్వారా మానవుని యొక్క వ్యక్తిగత సమస్య తెలుసుకోవడమే. ఈ అధ్యాయం ద్వారా మాస్టర్ గారు మనం లోతుగా పరిశీలించుకోమంటున్నాడు. కారణం ఏమిటంటే పరిశోధించు, పరిశీలించు, ఫలితాన్ని పొందు. పరిశోధించకుండా, పరిశీలించకుండా ఫలితం ఎలా వస్తుంది? మామూలుగా లౌకికంగా చూసినప్పటికీ కూడా మరి అపరిమితమైన ఆనందాన్ని పొందాలి, అపరిమితమైన ఆనందం కావాలి. మరి పొందాలి, కావాలి అనుకున్నప్పుడు దాన్ని ఏ విధంగా మనం పరిశోధించుకోవాలి? గత అధ్యాయంలో 4వ అధ్యాయంలో ఆనందం గురించి వివరించుకున్నాం. అంటే ఈ ఆనందం ఎట్లా వస్తుంది, ఎలా దాన్ని పొందాలి, దానికి ఆధారం ఏమిటి అంటే ఆనందం లేకపోవడము తాను పరిమితమైన శరీరం అనుకోవడం వల్లనే గత శీర్షికలో మనం వివరించుకున్నాం. సామాన్యుల జీవితంలో మనకి అశాంతి ఎక్కువ కావడానికి కారణం ఆనందం లభించకపోవడమే. దానికి మూల కారణం ఏమిటి? నేను వేరు, ఈ సృష్టి వేరు అని భావించడం వలనే ఆనందాన్ని కోల్పోతున్నాం. మనిషిలో నేను ఒక పరిమితుడని అని ఒక గిరిగీర్చుకుని జీవించడం వలనే ఆనందానికి విఘాతం కలుగుతుంది అని గత అధ్యాయంలో వివరించుకున్నాం. మరి ఎట్లా ఆ పరిమితుడి నుంచి అపరిమితుడికి మనం వెళ్ళగలగాలి? పరిమితం అంటే బావిలో కప్ప, అపరిమితం అంటే సముద్రంలో కప్ప. కప్పతో దిగవచ్చడం అంటే కప్ప ఏ విధంగా అయితే బెకబెక నరుస్తూ అరుస్తూ అరుస్తూ భగవంతుని కృతజ్ఞత చెప్పుకుంటుందో అటువంటి కృతజ్ఞత చెప్పుకునే భావం మనలో కలగాలి. మనం ఏ విధంగా కృతజ్ఞత చెప్పుకుంటున్నాం? బావిలో కప్పలాగా మనం అనుకున్నది, నాకు ఈ కోరిక కావాలి, చిన్న చిన్నవే, అల్పమైనటివే. నేను ప్రయాణం సాగిస్తున్నా, నాకు బస్సులో సీటు దొరకాలి, ఇట్లాంటి చిన్న చిన్న కోరికలే. నేను గుడికి వెళ్తే నాకు ప్రసాదం లభించాలి, నాకు ఎక్కువ ప్రసాదం కావాలి, నాకు అలాగే బాబా దగ్గర మాల కావాలి అంటే అల్పమైన కోరికలు బావిలో కప్పటం. కప్ప ఎందుకు కృతజ్ఞత చెప్పుకుంటుంది అని మనం భావించుకుంటే, కప్ప చూడండి, కప్పకి ఆధారం నీరు. ఆ నీరు వర్షం వల్ల వస్తుంది. వర్షం కురవగానే కప్పలు బెకబెకనే అరుస్తాయి, తన ప్రాణం పోతుంది తెలిసి కూడా. ఎందుకంటే కప్ప ఆడిపోయి పాము వస్తుంది. ఆ కప్ప అరవకుంటే పాము కప్పడం కూడా తెలియదు. తన ప్రాణం విన్నప్పటికీ కృతజ్ఞాభావం తెలపడం కోసం కప్ప ఏ విధంగా అయితే బెకబెక నడుస్తుందో, అలాగే మన పరిధిలో కొంత స్వల్పమైన అనుభవాలు జరిగేటప్పటికీ ఆ స్వల్ప అనుభవాలే ఆ బావిలో కప్పలాగా అందులోంచి ఇంకా అపరిమిత సముద్రంలోకి రావాలి. సముద్రంలోకి వచ్చినప్పుడు ఏమవుతుందంటే, నేను బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, నేను కోరింది జరగాలి అనేది కాకుండా విశ్వమంతా నా కుటుంబం అనే భావన కలుగుతుంది సముద్రంలోకి వస్తే.
ఆ స్థితికి మనం పొందగలగాలని ఆధ్యాత్మికత మనకు చెప్తుంది. మానవుడు ఆ వ్యక్తికి సమస్య గుర్తించలేకపోవడం వల్ల, సమస్య గుర్తిస్తే పరిష్కారం ఉంటుంది. మరి దీనికి పరిష్కారం ఏమిటి అంటే, మానవుడు తన యొక్క నిజతత్వాన్ని గుర్తించి తదనుసారంగా జీవించగలిగినప్పుడే శాంతి ఆనందాలు కలుగుతాయి అన్నాడు. తన యొక్క నిజతత్వం ఏమిటి అంటే, నీ నిజతత్వం గుర్తించినావంటే అందుకు అనుగుణంగా జీవించిన వాళ్ళు గుర్తించాలి, అనుగుణంగా జీవించగలిగినప్పుడు శాంతి ఆనందాలు కలుగుతాయి. తదానుసారంగా అని పెట్టాడు. అంటే ఆ నిజతత్వానికి అనుసరించుట్టుగా ఉంటే నువ్వు జీవించగలిగితే నీకు శాంతి ఆనందం కలుగుతాయి అన్నాడు. ఇక్కడ నిజతత్వం అంటే ఏమిటి? మనిషి యొక్క నిజతత్వం ఏమిటి? మనం బాగా ఆలోచించాలి. మిగతా ప్రాణులకు లేని నిజతత్వం మానవునికి ఏమిటి నిజతత్వం అంటే, నువ్వు బతుకు, ఇతరులను బతికించు. సింపుల్ చెప్పుకోవాలంటే పరస్పర సహకార భావంతో జీవించు. అది మనిషి యొక్క అసలైన నిజతత్వము. అందులో ప్రేమ ఉంటుంది, త్యాగం ఉంటుంది, దయ ఉంటుంది, కరుణ ఉంటుంది, వాత్సల్యం ఉంటుంది. ఇది మనిషి యొక్క నిజతత్వం అండి. ఆ నిజతత్వం అనగా ఆ దయకి, ఆ కరుణకి, ఆ వాత్సల్యానికి తదనుసారంగా జీవించగలిగినప్పుడు ఆనందం, శాంతి కలుగుతుంది. దానికి 4A ఫార్ములా అని ఒకటి ఉంటుంది. అడ్జస్ట్, అడాప్ట్, యాక్సెప్ట్, అకామిడేటెడ్ అని. అంటే మన నిత్య జీవితంలో సరిపెట్టుకోవడం, అడ్జస్ట్ అంటే వినడానికి అన్ని ఒకటేగా అనిపిస్తుంటుంది, కానీ లోతుగా భావం తెలుసు. ఎందుకంటే భావం వేరే ఉంటే కదా పదాలు వస్తాయి. మొట్టమొదటి జీవితంలో అడ్జస్ట్, సరిపెట్టుకో. దీని భావం ఏం చెప్పాడు? భగవంతుని ఏ పరిస్థితుల్లో ఉంచితే ఆ పరిస్థితిలో ఉండు. అడాప్ట్ అంటే అలవర్చుకో. ఏం అలవర్చుకోవాలి ఇక్కడ? ఒక ప్రదేశానికి వెళ్ళాం మనం, ఒక రాష్ట్రానికో వేరే రాష్ట్రానికి వెళ్ళాం. వెళ్ళినప్పుడు అక్కడ యొక్క పరిస్థితులను బట్టి మనం అలవర్చుకోగలగాలి కదా, ఆ పరిస్థితులు మనం స్వీకరించాలి కదా, దాని తగ్గట్టు మనం జీవించగలగాలి కదా. అలా జీవించినప్పుడే కదా నీకు ఆనందం ఉంటుంది, ప్రశాంతం ఉంటుంది. మూడవది యాక్సెప్ట్. యాక్సెప్ట్ అంటే అంగీకరించు. చాలా అంగీకరించాలి మనం. అంటే ఏ పరిస్థితుల్లో వెళ్ళినప్పుడు ఆ పరిస్థితులను అంగీకరించడం అలవర్చుకో. అకామిడేట్, సర్దుబాటు. జీవితంలో ఈ 4 అత్యంత ముఖ్యమైనవి. సర్దుబాటు అంటే మనం ఒక ఇంటికి వెళ్ళాం, వేళగానే వెళ్ళాం, వాళ్ళు ఉన్నదేదో మనకు పెట్టారు, దాన్ని సర్దుబాటు చేసుకోవాలి. ముందేమో సరిపెట్టుకోవడం, రెండవదేమో అలవర్చుకోవడం, ఉన్నది ఉంటే స్వీకరించడం, మూడవదేమో అంగీకరించడం, నాలుగవది సర్దుబాటు చేసుకోవడం. మనం బస్సులో ప్రయాణం చేస్తున్నాము, నిలబడే శక్తి లేదు, అసెట్లుగా ఉన్నాము, 2-3 సీట్లు ముగ్గురే కూర్చుని ఉన్నారు, కూర్చోయా అని అంటారు, వాళ్ళు జరుగుతారు. కనీసం నిలబడదానికన్నా కూడా ఆ కాసేపు ఒకవైపు కూర్చున్నప్పటికీ కూడా మనకి కాస్త ప్రశాంతం ఉంటుందా ఉండదా? ఇది జీవితంలో మనం అలవర్చుకోవాల్సిన నిజతత్వం. గుర్తించు అంటే తన తత్వం తనకు అవగతం కావాలి. ఈ 4 వచ్చుకోవాలంటే తన తత్వం తనకు అవగతం కావాలి. తన తత్వం ఏమిటి? తృప్తి, శాంతి, ఆనందాన్ని పొందడం. అదే పొందడం లక్ష్యమైనప్పుడు ఈ 4 అలవర్చుకుంటారండి. ఈ 4A ఫార్ములా చాలా గుర్తుపెట్టుకోండి. ఇంతకుముందు 4D ఫార్ములా ఒకటి చెప్పుకున్నాము, 4T ఫార్ములా ఒకటి చెప్పుకొని ఉన్నాము.
అది మళ్ళీ మనం గుర్తు చేసుకుంటున్నాం. ఇప్పుడు 4A ఫార్ములా, అన్ని ఏలు, 4 ఏలు. కానీ మన పరిస్థితి ఎలా ఉందని విరుద్ధంగా ఉంది. సరిపెట్టుకుంటున్నామా, అలవర్చుకుంటున్నామా, అంగీకరిస్తున్నామా, సర్దుబాటు చేసుకుంటున్నామా? అది ఎవరికి వాడు ఆత్మ పరిశీలన చేసుకోవాలి, ఆత్మవిమర్శ చేసుకోవాలి, ఆత్మస్థుతి చేసుకుంటాం, మనకి పొగుడుకుంటూ ఉంటాం. మానవుడికి ఇదే పెద్ద చిక్కు సమస్య. ఇది ఆలోచించాలి. చిన్నగా అంటండి, మన ఇష్టం లేకుండా మనం పుడుతున్నాం, మన ఇష్టం లేకుండా మనం మరణిస్తున్నాం. మనసుని మనకే అజమాయిషీ లేదు అని తెలియడం వల్ల జనన మరణాల తత్వం తెలియకపోవడం, అంటే తాను ఎక్కడి నుంచి వచ్చాడు, ఎక్కడికి పోతున్నాడు తెలియకపోవడం వల్ల. ఇదే పరపద మాస్టర్ గారికి వాళ్ళ అన్నగారు కుమారు జరిగినప్పుడు కలిగిన ఆలోచన. నాకే ఇంత బాధ ఉంటే మరి మా అన్నగారికి ఎంత బాధ ఉంటుంది అని ఆలోచించడం వల్ల అప్పుడు పుట్టింది. పుట్టుకంటే ఏమిటి, మరణం అంటే ఏమిటి, ఎలా వస్తున్నాం, ఎలా పోతున్నాం అని మాస్టర్ గారు ఆలోచించాడు. కాబట్టి అది మహాత్ముడు ముద్దు పెట్టాడు. మనకి అర్థం కాని వింత సమస్య మనకు అవుతుంది. ఆ సమస్యకి మనం బానిస అయిపోతున్నాం. ఆ సమస్య నుంచి విడిపడాలనే ఆలోచన మనకు లేదు. ఈ అధ్యాయం పేరే మానవునికి వ్యక్తిగత సమస్య తెలుసుకో. వ్యక్తిగతంగా సమస్య తెలుసుకో, తర్వాత నువ్వు ఆధ్యాత్మిక సంగతి మనం ప్రయాణం సాగిద్దాం. ఇప్పుడు పుట్టుక మరణం అనేది పశుపక్షాదులకు కూడా సహజమే. అయినా అవి తన ప్రకృతి నుంచి వేరని మాత్రం భావించదు. తన ఫ్రీడమ్ అని భావించాలి. అంటే ప్రకృతి ధర్మానుసరించగా అవి నడుచుకుంటాయండి. మనం తన లోతుగా ఈ మతమిందుక గ్రంథాల్లోని మనం పరిశీలించుకుంటూ రావాలండి. ఎందుకు అని పరిశీలించుకుంటామంటే మనం మానవులం కాబట్టి. ఆ పశుపక్షాదులు వాటి సహజ ప్రేరణతో ప్రకృతి సామరస్యంగా జీవిస్తుంది. ప్రతి ఒక్కటండి, చెట్టు చూడండి, పుట్ట చూడండి, ప్రతి ఒక్క అంశము మనం పరిశీలించుకున్నప్పుడు అవి కూడా సహజ స్వభావం, ప్రకృతి విరుద్ధంగా మాత్రం జీవించదు. సరిగ్గా చెప్పాలంటే వాటి రూపంలో జీవం దానంతటదే జీవిస్తుందంటే ఆ ధర్మం సహజమైపోతుంది వాటి. కానీ మానవుడు మాత్రం, మనిషి మాత్రం తన ప్రకృతి వేరు కాబట్టి నా జీవితం నేను నడుపుకోవాలి అని అనుకుని ఆ నడుపుకునే విషయంలో తన బుద్ధికి తోచిన యోచన, ఆశయాలు పెట్టుకొని సతమతమవుతున్నాడు. తన బుద్ధికి తోచడం సహజమే. అది సరైన అవునా కాదా అని ఆలోచించగలగాలి. ఆలోచించడం ఎట పడితే అట్లా ఆలోచన, ఆశయాలు దాంతో గజిబిజి అయిపోతుంటాడు వాడు. ఈవెన్ ఈ ఒక్క వాక్యం మనం ఆలోచించుకోవాలి. నిజంగా మనకి బుద్ధి తోచినట్టుగా మనం జీవిస్తున్నామా? అది జరగకపోతే ఇద్దరు కుటుంబెట్టాడడం, తనకలాడడం, అశాంతి గురి కావడం, ఆశకు అంతు లేకపోవడం. మన అర్హతను బట్టి ఆశ ఉండదు. మన ఆశయాలు పెట్టుకుంటున్నాం కానీ ఆశయాల దగ్గరక కృషి ఉండదు. అంతేగాని అందరూ కొందరు ఎక్కాలి, నేను కూడా ఎక్కాలి. ఇది ఎక్కాలంటే దానికి అభ్యాసం చేయాలి కదా అని ఆలోచన ఉండదు. వాడు ఎక్కాడు, నేను కూడా ఎక్కాలంతే. ఇప్పుడు అట్లాగే ఉంది మన పిల్లలు చేస్తున్నాం. వాళ్ళెవరో విజయవాడ జాయిన్ చేశారంటే మనం కూడా జాయిన్ చేపిస్తాం మన పిల్లల్ని. వాడికి సామర్థ్యం ఉందా లేదా అని ఆలోచిస్తున్నామా? మన బుద్ధి వచ్చింది అది. తత్వమే వాడు చేరాడు ఆ విజయవాడ కాలేజ్, హైదరాబాద్ కాలేజ్, మనం కూడా చేస్తాం. దాంతో అక్కడ ఫెయిల్ అయ్యేపటికి మనసు గజిబిజి అయిపోతుంటుంది. ఇది రెండో అంశం. మనిషి సతమతమవడానికి రెండు అంశాలు. మొదటిదేమో తనకి అర్థం కాని చిక్కు సమస్య కావడం. ఏమిటి అర్థం కాని చిక్కు సమస్య? తాను ఎక్కడి నుంచి వచ్చాడు, తిరిగి ఎక్కడికి పోయాడు, ఎక్కడికి పోతున్నాడు,
తెలియకపోవడం మొదటి సమస్య. రెండవది, తన జీవితం తనే నడుపుకోవాలని, తన ప్రకృతి నుంచి సపరేట్ అని భావించడం, తద్వారా బుద్ధి దోచిన ఆశయాలు జీవితాన్ని ముళ్ళబాటగా అశాంతిగా గురి చేస్తున్నాయి. ఇది రెండవ అంశం. ఈ రెండిట్లో ప్రకృతి పరిస్థితి కలిసి రాకపోయేటప్పటికీ అందులో మనం పరాజయం పొందినప్పుడు నిస్సహాయత. ఆ నిస్సహాయత ఏమిటి? రేపు పుట్టుకలో మన చేతుల్లో లేదు, చావు మన చేతుల్లో లేదు, అలాగే జీవించడం కూడా మన చేతుల్లో లేదురా అని ముఖాన కొట్టినట్టుగా మనకి నిరూపణ అవుతున్నది. ఎందువల్ల అవుతున్నది? సమస్యకి పరిష్కారం ఆలోచించలేకపోవడం వల్ల, బుద్ధికి తోచినట్టు ప్రవర్తించడం వల్ల, ప్రకృతి నుంచి తను వేరుగా ఉన్నాడని భావించడం వల్ల. ఒకదానికి అనుసంధానం చేసుకుంటూ వస్తే కానీ మనకు అర్థం కాదండి. ఈ తీసుకుని ఏం చేస్తామండి? ఏదో బాబా చదువుకుంటూ హ్యాపీగా చదువుకొని గడిచిపోతాం కదా అనే ప్రశ్న కూడా వస్తుంది. నిజమే, బాబా చరిత్ర, గురి చరిత్ర ఈ రెండు పెట్టుకొని అనుభవాలు చేసుకుంటూ ఆనందం పొందుకుంటూ ఉంటాం. ఆ ఆనందం పొందుతున్నప్పుడు ఎప్పుడైనా ఆ ఆనందంలో ప్రతికూలత ఏర్పడినప్పుడు మనసు ఎలా ఉంటుంది? నా బొడ్డు అంటుంది, ఇన్ని పారాయణ చేశాను, ఇన్ని గ్రంథాలు చదివాను, ఇన్ని సత్సంగాలు చేశాను, ఏమిటి నాకు అది జరిగింది అంటుంది. అక్కడికి ఏమవుతావు? మనిషి అధోగతి పాలవుతాడు. మనసు విచ్చలవిడిగా ప్రయాణం సాగిస్తుంది, మతి తప్పుతుంది, గతి తప్పుతుంది, జీవన గమనం అస్తవ్యస్తంగా ఉంటుంది. మరి జీవన గమనం అస్తవ్యస్తంగా కావాలని కోరుకోవాలన్నా? అస్తవ్యస్తం కాకూడదు అనుకుంటే అసలు సమస్యను తెలుసుకోగలగాలి. అయితే మాస్టర్ గారు ఈ మత గ్రంథం ఎందుకు రాస్తారండి? ఎప్పుడైతే ఈ సమస్య తెలుసుకున్నప్పుడు పరిష్కారం దాని పెడితే మనం ప్రయత్నం చేస్తాం. అలా ప్రయత్నం చేయనప్పుడు హెచ్చు దగ్గర వచ్చిన జంకం, జీవితంలో ఓడిపోవడం అంటూ ఉండదు. పరాజయాన్ని జయం వైపు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు ప్రపంచంలో మహా మేధావులు వారి ఆ స్థితికి రావడానికి వెనుక ఎటువంటి కారణాలను వెతికితే వాడు ఎన్ని పరాజయాలు పొంది ఉంటాడు, ఎన్ని ఓటములు ఎదుర్కొని ఉంటాడు, ఎన్ని ప్రతికూలను దాటి ఉంటాడు. అలా దాటి ఉండకపోతే అతడు ఆ స్థితికి వచ్చిండేవాడన్న ఆలోచన కలిగితే మనలో నిస్సహాయత రాదు, అశాంతి ఉండదు. ఆ నిస్సహాయత ఏమవుతుంది? ఒంటరితనంగా మనం ఫీల్ అవుతాం, అది ఆత్మహత్యకు పాల్పడతాం, లేకపోతే మత్తు మందులకు బానిస అవుతాం. అదే కదా గత అధ్యాయంలో మనం వివరించుకున్నది. అందుకని మనకి ఈ మానవుడి వ్యక్తిగత సమస్య ఎందుకో తెలుసుకోవాలని మనం ప్రయత్నం చేయమని పరదాని మాస్టర్ గారు మనకి గ్రంథం ఈ మాటలు మనకి ఉంటుంది. మనకి విధి వంచిత ఇలా ఉంది, ఈ దుఃఖంలో మనం పరాజయం అవుతున్నాము అని ఈ పెద్ద పెద్ద మాటలు, సాకు మాటలు ఇవన్నీ కూడా అవి మాట్లాడుతూ ఉంటున్నాం. పని చేయకపోవడానికి సాకులు చాలా వెతుకుతాం, అనేక సాకులు వెతుకుతాం, కానీ ఆ పని సక్రమం ధరనే ఒక్క సాకు ఉంటుంది, అది పట్టుకుంటే చాలు, దాన్ని పట్టుకోం. ప్రకృతి నుంచే కాకుండా మన సమాజం నుంచి కూడా, ఇతర వ్యక్తి నుంచి కూడా తాను సపరేట్ గా ఉన్నాడని, తాను ఒంటరిని లోపల ఆ భావం కలిగి ఉంటుంది. అందుకే తోడు కోసం, ఒంటరితనాన్ని విస్తరించడం కోసం మానవుడు అనేక కాలక్షేపాలు, పిచ్చాపాటి కబుర్లు ఎన్నో ఏర్పరచుకుంటున్నాడు. కాబట్టి ఇక్కడ మానవుడు సహజంగానే ఈ ఒంటరితనము, నిస్సహాయత, నిరాశ్రయ భావాలు లోతుగా పాతుకుని ఉంటాయి. కారణం ఏమిటి? మళ్ళా వెనక్కి వెళ్ళాలి. రెండు సమస్యలు: పుట్టుక మరణం గురించి తెలియకపోవడం వల్ల, రెండు తన బుద్ధికి తోచినట్టుగా ఆలోచన ఆశయాలు కలిగి ఉండడం వల్ల. వీటి వల్ల చూడండి, ఆ రెండింటి వల్ల ఒంటరితనంలో భావన వస్తుంది, నిస్సహాయతన భావం వస్తుంది, నిరాశ్రయ మనకి ఆశ్రయించే ఎవరు లేనట్టు వస్తుంది.
మనం వీటిని ఎట్లా అతిక్రమించాలి అన్నదే జీవిత సమస్య. అంటే ఏంటి ఇక్కడ? దీన్ని ఆత్మన్యూనతాభావం అంటారు. అంటే తనకు తాను తక్కువగా ఫీల్ అవ్వడం, తను తక్కువగా భావించుకోవడం. ఇది పెద్ద చెడ్డ గుణం. ఇది మనల్ని ముందుకు వెళ్ళనివ్వకుండా వెనుక నెట్టి వేసే చెడ్డ గుణం అండి. మనల్ని కించపరుచుకోవడం, నా వల్ల ఏం కాదు, నేనేమి చేయలేను, నేను అసక్తుడిని, అనాథని. ఎవడు అనాథులు? అనాథుడు ఎప్పుడూ లేడు. ఈ ప్రకృతి అంతా మనం సహకరిస్తూనే ఉంటుంది. దాన్ని నువ్వు గ్రహించలేకపోతే నువ్వు అనాథివే, నువ్వు ఒంటరి వాడివే. కాబట్టి ఆత్మన్యూనతాభావం చాలా ప్రమాదకరమైనది. తను తగ్గించుకోవాలను, తన శక్తిని గుర్తించకపోవడం దీని యొక్క లక్షణం. ఏది? ఆత్మన్యూనత. ఇప్పుడు ఎప్పుడమే నిస్సహాయత, ఒంటరితనము, నిరాశ్రయ భావాలు, ఇవన్నీ కూడా తను తగ్గించుకోవడం ద్వారా తనలో ఉన్న అద్భుతమైన శక్తిని గుర్తించలేకపోవడం ఈ ఆత్మన్యూనతలో ఉన్న చెడు లక్షణము. పాయింట్ మనం నిదానంగా అర్థం చేసుకుంటూ రావాలండి. ఎందుకంటే ప్రతి ఒక్కరిలో కూడా ఇటువంటి భావాలు ఉంటుంది. వాళ్ళు కాబట్టి సత్యంగా చెప్తున్నారని నేను చెప్పలేను, వాళ్ళు కాబట్టి భజన చేస్తున్నారని భజన చేయలేను, వాళ్ళు కాబట్టి సమాజ సేవా కార్యక్రమం చేస్తున్నారని నేను చేయలేను, వాళ్ళకి అన్ని అనుకూలంగా ఉన్నాయి కాబట్టి వాళ్ళు చేయగలుగుతున్నారు, నాకు అనుకూలం లేదు కాబట్టి నేను చేయలేకపోతున్నాను. అనుకూలము ప్రతికూలము తెలుసుకున్నప్పుడు ప్రతికూలాన్ని అధిగమించు. ఎందుకు చేయలేము ప్రశ్నించుకో. అతనికి మాత్రం సాధ్యమైంది, మనకెందుకు సాధ్యం కాదు అని ఎప్పుడైనా కృషి చేశామా? కనీసం ప్రయత్నం చేశామా? కానీ ప్రయత్నించాలని పట్టుదల ఉందా అంటే మరి దాని గురించి మనం పట్టించుకో. ఎట్లా వీలవుతుంది అంటే ఇది నకారాత్మక దృక్పథం అంటారండి, సకారాత్మకం కాదు. అంటే నెగిటివ్ దృక్పథం. ఇది చెప్పుడు మనకు అర్థమవుతుంది. ఇక నకారాత్మక అనే ఆ పదాలు ఎందుకు మనకి అంటే దీనిపైన అవగాహన లేకపోవడమే అసలు సమస్య. అందుకంటే ఆత్మ నింద చేసుకోవడం కూడా మహాపాపము. మనకు మనం తగ్గించుకోవడం కూడా తక్కువ అనే భావన కలిగి ఉండడం కూడా మహాపాపము. లేనిది ఎందుకు తగ్గించుకోవాలి? మనలో అద్భుతమైన శక్తి ఉంది. ఎవడో చెప్తే కానీ మనకు ఆ శక్తి లేదు. ఆ ఎవడో భరద్వాజ మహర్షి గారు. హనుమంతుడికి అద్భుతమైన శక్తి ఉంది, కానీ ఆ జాంబవంతుడు చెప్తే తప్ప అతని శక్తిని అసలు మేల్కొనలేదు. మనలో ఒక అద్భుతమైన శక్తి ఉంది. ఏమి శక్తి? ఆలోచన శక్తి ఉంది. ఆ ఆలోచన శక్తిని వెలుగులో తీయడానికి భరద్వాజ మహర్షి గారు ఈ మతం ఎందుకు, ఏది నిజమైన గ్రంథాలు మనకు అందించాలి. మనం చెబుతూనే ఉన్నాడు కదా ప్రవచనాల ద్వారా, తన రచన ద్వారా మనం తెలియజేస్తూనే ఉన్నాడు కదా. మరి ఎంత మీద మనం గుర్తించగలుగుతున్నాము? కాబట్టి మనకు మనం తక్కువ చేసుకొని భావించడం కూడా మహాపాపము. ఎందుకు? ఉండే పాపాలు చాలా కూడా ఇది ఒక పాపం. మనకు ఆత్మను చేసుకోవడం అనేది ఇక్కడ మాస్టర్ గారు గుర్తు చేస్తున్నాడండి. ఇక్కడ ఈ ఆత్మన్యూనత భావం ఎలా ఉంటుందంటే ఏనుగు స్నానం లాగా ఉంటుంది. స్నానం చేస్తుంది, మలబడి తగ్గుతుంది. కాబట్టి మనకున్న శక్తులతో ముందడుగు వేయి. లేని శక్తులని దాన్ని సంపాదించడం కోసంగా ఆహారం సంపాదించు, దానికోసం ప్రయత్నించే. చాలా సూక్ష్మంగా మనం పరిశీలించుకుంటూ రావాలండి దయచేసి. లేకపోతే ఏమవుతాం? అభద్రతా వైపు భావం మన మనసులో పడిపోతుంది. ఏకాకిగా మారిపోతాడు. అలా ఒంటరితనం అత్యంత బాధాకరం అవుతుంది. అలా కాకుండా ఏకాంతం, ఏకాకి వేరే ఏకాంతంగా తనలోకి తాను ప్రయాణించి తన ఎరుకను తాను తెలుసుకోవడానికి నువ్వు ప్రయత్నించి. ఇవన్నీ చెప్పుకున్నాం. ఈ నిస్సహాయతని, ఒంటరితనాన్ని ఎలా అతిక్రమించాలి, మన జీవిత సమస్య నుంచి ఎలా దాన్ని బయటపడాలి అనేదాన్ని వివరించుకున్నాం.
ప్రకృతితో, ప్రపంచంలో, ఇతర మానవులతో తనలో తాను తిరిగి ఐక్యతను, సామరస్యాన్ని పొంది శాంతి సుఖాలను పొందాలన్నది మానవుడి యొక్క సాహస. అందరితో కలవాలి, ప్రకృతి మమేకం కావాలి. లేకపోతే ఎందుకు వాళ్ళ మనకు ఒంటరిగా ఉన్నప్పుడు అలా నలుగురితో మాట్లాడతాము, లేకపోతే ఇంకొక ప్రదేశం వెళ్తాము, ఎందుకు అలా అనిపిస్తుంది అనేది ఇక్కడ గుర్తించు. ఈ భావాలని ఆలోచనతో నెట్టివేయడం సాధ్యం కాదు. ఏదో కుట్టిపారేసం కాదు, కుట్టిపారేయకూడదు. దాని వాస్తవాన్ని నువ్వు పరిశీలించు. ఇప్పుడు మనం జన్మించిన మనుషులు బొడ్డుకు వస్తానే పసివాడి శ్వాస, వ్యక్తిగత జీవితం ఒక్కసారిగా ఆరంభమవుతాయని అది స్థూలంగా మనకు తెలుస్తూనే ఉంటుంది. బొడ్డు పోయినంత వరకు అతను నిద్రావస్థలో ఉంటాడు. ఏదో కడుపులో ఏదో ఒంటరితనంగా ఉన్నట్టుగా ఫీల్ అవుతుంటాడు, ఏదో ఆ చుట్టూ. ఎప్పుడైతే బొడ్డు పోయగానే శ్వాస ప్రారంభమవుతుంది. ఒక్కసారిగా కెవ్వని కేక వేస్తాడు. అప్పటి నుంచి తను సంపూర్ణమైన ప్రజ్ఞను పొందడమే జీవిత లక్ష్యం. సంపూర్ణమైన ప్రజ్ఞను పొందడమే. అలా కాకుండా ఏడవకుండా అలాగే ఉన్నాడు అనుకోండి, తడతాం, కొడతాం ఆ బిడ్డని, స్పృహలోకి రప్పిస్తాం. ఆ స్పృహలోకి రాగితేనే ఆ చుట్టూ బ్రతికినట్టు, లేకపోతే నిర్జీవుడినట్టు కదండి. అది ఇక్కడ సంపూర్ణ ప్రజ్ఞను పొందడమే లక్ష్యం అని చెప్తున్నాడు మాస్టర్ గారు. అయితే మనలో చాలా మంది బిడ్డ జన్మించి స్పృహలో వచ్చిన తర్వాత దాన్ని సంపూర్ణంగా సద్వినియోగం చేసుకునే వాళ్ళు చాలా కొద్ది మంది. జీవిత పరమార్థాన్ని తెలుసుకో దాన్ని సాధకం చేసుకునే వాళ్ళు చాలా స్వల్పం. ఆ పరిపూర్ణత సాధించకనే చాలా మంది రాలిపోతుంటాం, చాలా మంది రాలిపోతుంటారు. మరి ఎప్పుడు మనం గమనించేది ఈ మాట కృష్ణుడు చెప్పినాడు భగవద్గీతలో, కొన్ని వేల మందిలో ఒకడు జ్ఞాని అవుతాడని. ఆ కొన్ని వేల మంది జ్ఞానుల్లో ఎవడో ఒకడు ముక్తుడు అవుతాడని. అవి చదివేస్తుంటాం, కానీ అందులోని భావాన్ని అర్థం చేసుకోలేక, అవగాహన చేసుకోలేక, గుర్తించలేకపోవడం వల్లనే ఈ సమస్య అంతా వస్తుంది. దానికి ఎట్లాంటి ప్రారంభం, వ్యక్తిగత జీవితారంభం ఒక మొగ్గ అనుకుంటే, వ్యక్తిగత జీవితారంభం ఒక మొగ్గ. కనీసం ఆ వ్యక్తిగత జీవితంలో ఆలోచించు, చర్చించు, అవగాహన చేసుకో. ఏమిటి జీవితం అంటే ఏమిటి? బతకడమా, జీవించడమా? అంటే వ్యక్తిగత జీవితానం అంటే ఒక మనిషిగా పుట్టావు. మరి ఈ మనిషిగా మనం ఏం చేయగలగాలి? మనిషిగా పుట్టడం మొగ్గ. ఆ తర్వాత జీవితం అంటే ఏమిటి, దాని సమస్యలు అంటే ఏమిటి చర్చించుకుంటూ, సద్భావనలతో సద్గోష చేసుకుంటూ, అవగాహన చేసుకుంటూ ఉన్నప్పుడు ఆ మొగ్గ పువ్వు అవుతుంది. మనం మొగ్గలను పువ్వుగా చేయడానికి మాస్టర్ గారు మనకి పారాయణ సత్సంగం ఇచ్చాడు. ఇది ఊరికే మాటలతో వ్యక్తపరచడం కాదండి, ఇది భావనతో అవగాహన చేసుకోవడానికి మనం ప్రయత్నం చేయగలగాలి. అది చెప్పేవాళ్ళు చేయగలగాలి, వినేవాళ్ళు చేయగలగాలి. మరి పువ్వు అయి రాలిపోవడమా? కాదు, పువ్వు పిందిగా మారడమా, కాయగా మారడమా. అందుకే బాబా చెప్పాడు, మీ సేవ చేస్తున్నాము అందరూ మరి పరిపూర్ణ ఎలా గుర్తు అన్నప్పుడు బాబా అక్కడ చెప్పాడు, ఆ మామిడి పూతను చూడరా, ఆ పూతంతా పండ్లే పెద్ద బాగుంటుంది కదరా, కానీ రాలుతుందా? అనేక కారణాల వల్ల. పురుగు పట్టడం కావచ్చు, గాలివాటం కావచ్చు, లేకపోతే ఎవడో కొయ్యడం కావచ్చు, కాయ మారి అర్హత కోల్పోతుంది. అలాగే దాని జీవితం వ్యర్థమైపోతుంది.
మన మానవ జనం మొగ్గ, అక్కడి నుంచి మన సత్సంగం పారాయణ వచ్చింది, అవగాహన వచ్చింది, పువ్వుగా మారిన. పువ్వుగా మారితే అహహా నవ్వుకుని ఆనందం పెట్టుకుని సరిపోదే. పువ్వు ఒకటి ఏమవుతుంది? కాయ పండు కావాలి. ఎందుకు పండు కావాలి? ఆ పండు అనేక పండ్లకి ఆధారం కాబట్టి, అందుకు పండు కావాలి. మరి దానికి పరిష్కారాన్ని విచారణ ద్వారా. దేనికి పరిష్కారం? జీవిత సమస్య, దాన్ని చర్చించడము, అవగాహన చేసుకోవడము, దాని పరిష్కారం ఏమిటి అని విచారణ ద్వారా. ఈ విచారణ అనే పదం మన బౌద్ధ మతంతో వస్తుందండి. బుద్ధ ధ్యాన హృదయంలో కూడా రావచ్చు ఈ విచారణ అనే పదం. ఆ విచారణ ద్వారా గ్రహిస్తే అప్పుడు పిండి అవుతుంది. చూడండి ఎలా పరిక్రమణ ఎలా వస్తుంది చూడండి. ఇక్కడ గమనించుకుంటూ రావాలి. మొగ్గ దశలో నుంచి పువ్వు దశలోకి వచ్చామని మాత్రం గంటాపదం మనం చెప్పగలం. ఎందుకంటే మన సత్సంగం పారాయణలో మనకి భరద్వాజ మాస్టర్ కదా మనకు లభించింది కాబట్టి. అక్కడేంటి ఈ సత్సంగం పారాయణ, ఈ వీటిల్లోనే మన జీవిత సమస్యలు ఉంటాయి. దీనికి పరిష్కారం ఏంటి? దాన్ని విచారించు. విచారణ అంటే ఎంక్వైరీ చేయి. జీవితంలో ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఎలా ఉంటే మనకు బాగుంటుంది, ఎలా ఉంటే మనం ఆనందాన్ని పొందగలం, ఎలా ఉంటే తృప్తిశాంతి మనకు లభిస్తుంది, అశాంతి నుంచి ఎలా మనం బయటపడాలి అని ఆలోచించే కొద్ది ఈ పువ్వు మెల్లగా పిండి అవుతుంది. పిండి అయితే సరిపోతుందా? లేదు. ఆ విధానం గ్రహించి చేసుకున్న తర్వాత ఆ పిండి గట్టిగా ఆ కొమ్మని అంటిపెట్టుకుని ఉంటే ఆ కొమ్మే గురువు. ఆ కొమ్మే గురువు యొక్క సందేశాలు, గురువు యొక్క బోధలు, గురువు యొక్క జీవిత విధానం, గురువు యొక్క సాన్నిధ్యం, గురువు యొక్క సన్నిహితం. అలా అంటిపెట్టుకున్నప్పుడు అది పండుగ పండవచ్చు. అదే నిజమైన ఆనందాన్ని సాధించడం. ఎందుకు నిజమైన ఆనందాన్ని అంటున్నాడు ఇక్కడ అంటే తన జీవితం సమాధహితం కోసం ఉపయోగపడినట్టుగా. ఎంత ఆనందంగా ఉంటుంది. ఒక టీచర్ దగ్గర విద్యార్థులు అద్భుతంగా వాళ్ళు ఒక 10th క్లాస్ కావచ్చు, ఇంటర్మీడియట్ కావచ్చు, డిగ్రీలు కావచ్చు, చదివిన ప్రతి ఒక్క విద్యార్థి మంచి మార్కులతో ఉన్నప్పుడు ఆ టీచర్ యొక్క హృదయం స్పందన ఎలా ఉంటుంది? కానీ అగ్రస్థానంలో వెళ్ళినట్టుగా ఎంతగా ఫీల్ అవుతారు. అది నిజమైన ఆనందం. ఆ నిజమైన ఆనందం పొందడమే ఆనందో బ్రహ్మ. కానీ 100కి 90 మంది అసలు జీవిత సమస్య ఏమిటిని యోచన, అవగాహన, యత్నమే చేయకుండా ఏదో లభించిన వాటిని అసంతృప్తిగా అనుభవిస్తూ, లేని దానికోసం ఆశపడుతూ, దొరకని దానికోసం ఏడుస్తూ వస్తారు. చూడండి 100కి 90 మంది కూడా ఎలా ఉన్నారండి? ఈ భావంతో ఉన్నారండి. 100కి 90 మంది అసలు జీవిత సమస్య ఏమిటని ఆలోచించారు. అసలు జీవితం అంటే ఏమిటి, ఎందుకు బతకాలి, ఎందుకు ధర్మంగా ఉండాలి, ఎందుకు సత్యంగా ఉండాలి అని యోచన కానీ అవగాహన కానీ కనీసం ప్రయత్నం కూడా చేయరు. తెలుసుకోవాలని జిజ్ఞాస కూడా వాళ్ళు ఉండదు. అలా చేయకుండా ఏదో తుతుమంతరంగా ఏదో దొరికింది, ఇది చాలు మనకి, పోనీ అది చాలా తృప్తిగా ఉండగలుగుతున్నాడా అంటే అది లేదు. మళ్ళీ అసంతృప్తిగా ఉంటున్నాడు, అసంతృప్తిని అనుభవిస్తున్నాడు వాడు. మళ్ళా లేని దానికోసం ఆశపడుతున్నాడు, దొరకకపోతే దానికోసం ఏడుస్తున్నాడు, ఆ ఏడుస్తూ చూస్తున్నాడు. ఏమిటి? ఇదేనా జీవితం అంటే? ఇదేనా మొగ్గగానే ఉండి రాలిపోవడం అంటే? పువ్వు కూడా రాకుండా మొగ్గగా రాలిపోవడం ఇదేనా? ఇట్లా ఆలోచించాలండి. ఆలోచన తత్వాన్ని పెంచుకోగలగాలి. మాస్టర్ గారు కొట్టుకున్నది, వివేకానంద కొట్టుకున్నది అదే, జగద్గురు ఆదిశంకరాచార్య కూడా కొట్టుకున్నది అదే. మూఢమతి అన్నారు శంకరాచార్యులు. ఒరే ఆ మూడు బయట పడంటారు ఆయన. భగవతత్వాన్ని తెలుసుకోండి, ఇక్కడ భగవతత్వం అంటే జ్ఞానం గురించి తెలుసుకోండి అని ఆ మహాత్ములంతా చెప్పారు కదండి. ఇట్లా మెల్లమెల్లగా మనం ఆలోచించుకుంటూ రావాలండి. ఇక్కడ అంటే 90 మంది ఉన్నారు, ఇంకా 10 మంది. ఆ 10 మందిలో 5 మంది
జీవిత సమస్య పరిష్కారాల గురించి ఆలోచిస్తారు, కానీ ఆచరణకు మాత్రం రాదు. ఆచరణ మాత్రం ఆలోచిస్తారు, మరి ఇదిలా పరిష్కారం, కానీ ఆచరణకు రాదు. మనకి సత్సంగాల ద్వారా ఏది మంచో తెలిసింది, ఏది చెడో తెలిసింది. పరానంగా చేయకూడదు తెలిసింది, మరి పరానంగా చేయకూడదని చదివాం, పరానంగా చేయకూడదని చెప్పాం, కానీ పరానంగా చేయడానికి ఆచరణకి వస్తుందా? ఒక పరానందే చాలండి. పరానంగా అంటే దీనిలో వచ్చింది, అసూయ వస్తుంది, ద్వేషం వస్తుంది, ఈర్ష్య వచ్చేస్తుంది, అన్నీ వచ్చేస్తుంది ఇక్కడ. దానివల్ల ఎటువంటి ఫలితం వస్తుందో ఆలోచించము. ఎటువంటి ఫలితం వస్తుందని చెప్పేది మహాభారతం. కాబట్టి తెలుసుకున్నాం, మరి ఆచరణకి ఎలా? ఆత్మశుద్ధి లేని ఆచారం ఎలా? చిత్తశుద్ధి లేని పూజ చేయాలా? రాముడు ఎప్పుడు చెప్పాడు. అంటే ఆ రెండు వాక్యాలు గుర్తుపెట్టుకున్నా కూడా సరే, రే మన ఈ సత్సంగంలో చెబుతున్నాం, సత్సంగంలో వింటున్నాం, పారాయణ ద్వారా మనకి మాస్టర్ గారు మహాత్ములు తెలియజేస్తున్నారు. కనీసం మనం చేయగలిగింది కూడా చేయడానికి మనం ప్రయత్నించాలి. పరానంద చేయకుండా చాలా సులభం అండి, అంత కష్టమేం కాదు అది. ఆ సులభాన్ని మనం చేయలేకపోతున్నాం. ఇంక పెద్ద పెద్ద ధ్యాన యోగాలు ఎలా చేయగలుగుతాం అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇక్కడ మీరు తక్కని 5 ఉన్నారే, 90 మంది వాళ్ళు ఉన్నారు, 5 మంది తెలుసుకుంటున్నారు, ఆచరించడం లేదు. ఇంక మిగిలిన 5 ప్రయత్నిస్తున్నారు, కానీ పరిపూర్ణత చెందిన వాళ్ళు 5 మందిలో 1 2 ఉన్నారు. పరిపూర్ణత సాధించిన వాళ్ళు ఈ 5 ప్రయత్నం చేస్తున్నారు, కానీ పరిపూర్ణ చెందిన వాళ్ళు 1 2 ఉంటున్నారు. ఈ విషయమే వెంకటస్వామి చెప్పాడు కదండి, మామిడి పండు గురించి. దాని పురుగులు పడితే ఎలా ఉంటుంది, దాని గమ్యం ఏంటి, దాని తట్టుకు నిలబడగలిగితే నీకు సాధకత ఏర్పడుతుందని ఎంతగా వివరించాడు గౌరవ వెంకటేశ్వర వారు. మరి ఆ సఫలత పరిపూర్ణ చెందాలంటే మనం ఏం చేయాలి? జాగరూకతతో, మెలకువతో అడుగు ఆచి తూచి వెయ్యడమే మానవ ధర్మము. చూడండి, ఇక్కడ జాగరూకత అంటే మెలకువతో, లివ్ ఇన్ ప్రజెంట్ లో, వర్తమానంతో అడుగు వేసేటప్పుడు ఆచి తూచి వేసుకుంటూ వెళ్ళడమే మానవ ధర్మము. సమస్యలు వస్తే ధైర్యంగా ఎదుర్కోవాలి. మనం చేసే వృత్తికి న్యాయం చేయాలి. ఇక్కడ వృత్తి అంటే ఉద్యోగం, వ్యాపారం కాదండి. మన జీవితంలో ప్రతి ఒక్క సంఘటన, అది కుటుంబం కూడా ఒక వృత్తే, వంట చేయడం ఒక వృత్తే, పాట పాడడం ఒక వృత్తే, ఆట ఆడడం ఒక వృత్తే. అంటే ఏంటి? ప్రతి పనిలో కూడా భగవంతుని దర్శించు, దానికి న్యాయం చేకూర్చు. నే చేయు కార్యములన్నీ నీ సేవలేదు కాక, ఇది నీ చేయు కార్యములను నీ సేవలేదు కాక, దానికి న్యాయం చేయి. తెలియని విషయాలు అంగీకరించు. అహం అట్లా వస్తుంది, నాకే తెలియదండి. మనిషి రెండింటికి మాత్రం ఒప్పుకోడు. ఒకటేమంటే నీకు మహా డబ్బు ఉందిరా అంటే దాన్ని ఒప్పుకోడు. సరే నీకు చదువు లేదురా అంటే దాన్ని ఒప్పుకోడు. నీకేమండి దాదాపు 5-6 బిల్డింగ్లు ఉన్నాయి, హ్యాపీ అంటే ఏం బిల్డింగ్లు లేండి, దానికి చాలా అప్పులు ఉన్నాయండి అంటాడు. మరి నీకు పాండిత్యం లేదంటే భలేవాడిగా, నాకు తెలియదు ఏందంటాడు. ఇవన్నీ మనం గుర్తిస్తే మనకే అర్థమవుతుందండి, మనం ఏ స్థితిలో ఉన్నామో మనకు అర్థమవుతుందండి. అలాగే కూడా తెలియ విషయాన్ని అంగీకరించు, నేర్చుకో, ప్రతి అవకాశాన్ని వినియోగించుకో. అపజయం ఎదురైనా కుంగిపోవద్దు, తిరిగి ప్రయత్నించడం అలవర్చుకో. అది చెప్పడం ప్రతి ఒక్క విజేత వెనక ఎంతటి కృషి ఉంటుందని ఆలోచించు. మనకి మనమే ధైర్య శాస్త్రం నూరుపుచ్చుకోవాలి. ఆత్మనుడికి వద్దు, ఆత్మ నింద వద్దు. నీకే ధైర్యం, నేను చేయగలను, నేను చేయగలను, నేను చేయగలను అనే ప్రతి క్షణం మనసుకు నూరు పోసుకో. దాన్ని సాధన అన్నాడు, ఆ ప్రయత్నాన్ని సాధన అన్నాడు, దానిని అభ్యాసం అన్నాడు భగవద్గీత కృష్ణ భగవానుడు. ఆ అభ్యాసం మనల్ని సఫలం చేస్తుంది గుర్తించుకో, నమ్మాలి.
దానికోసంగా సంకల్ప దీక్ష పూనాలి. తద్వారా మన వ్యక్తి సంక్షేమం కన్నా కూడా సమాజ క్షేమం అందులో ఇమడబడి ఉంటుంది. ఏది ఇవన్నీ ఆలోచించినప్పుడు మనం ధైర్యంగా ఉంటే ఇతరులకు ఆధారం కూడా కాగలం. మన ఇంట్లో ఉన్న సమస్యని మనమే ధైర్యం, యజమాని ధైర్యం కోల్పోయాడంటే ఇంట్లో వాళ్ళు ఎలా ధైర్యం ఉంటారండి? మనం ధైర్యంగా ఉంటే వాళ్ళకి మనకు ఆదర్శంగా ఉంటాం. ఇదే కదా సద్గురు శాస్త్రంలో నిన్న సద్గురు అదే వచ్చింది. ఇంకా ఒక నెల టైం ఉంది వడ్డీ కట్టడానికి. వాళ్ళు అప్పుడే ఇంటి సామాన్ బయట పారేస్తుంటారు. కుయ్యోమోరు అని కొట్టుకుంటున్నాడు. బాబాయ్ అని చెప్పాడు, నీ టైం ఉంది కదా, నువ్వు ధైర్యంగా ఎదుర్కో, నేను అసత్యం అన్నాడు. ముందు నువ్వు దిగు అంటేనే వెంటనే యజమాని దిగాడు. యజమాని దిగుతానే యజమాని కుమారుడు దిగారు. యజమాని కుమారుడు దిగుతానే యజమాని భార్య దిగారు. యజమాని భార్య దిగానే చుట్టుపక్కల వాళ్ళంతా కూడా వాళ్ళకి తోడ్పడొచ్చారు. అందుకని సద్గురు సాహిత్యం చూడమని అన్నని రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మన సత్సంగంలో ఏం జరుగుతుందో ప్రతి ఒక్క పాయింట్కి దానికి సమాధానం మనకి ప్రత్యక్షంగా చూడగలుగుతున్నాం. ఎంత చెప్పినా మన బుర్రకి ఎక్కదు. అలా ఆ సీరియల్ ద్వారా మనం అనుసరణ చేసుకున్నాం అనుకుంటాం, అబ్బా ఇది రకం సత్యాలు చెప్పింది, ఇది కరెక్ట్. అందుకు ఆధ్యాత్మిక తోడ్పడుతుంది. అందుకు సత్సంగం, అటు సీరియల్ చూస్తూ ఇటు సత్సంగం ఆధ్యాత్మిక అందుకు తోడ్పడుతుంది. తద్వారా ఏమవుతుంది, కనిపించిన భగవంతుడు మన కంటి కనిపించడా, మనం కనిపెట్టుకునే ఉంటాడని నమ్మకం ఏర్పడుతుందండి. ఆ నమ్మకమే మనకు ఆత్మస్థైర్యాన్ని ఇస్తుంది. ఆ నమ్మకమే మన ముందుకు నడిపిస్తుంది. ఆ నమ్మకమే మనకు ఆనందాన్ని ప్రసాదిస్తుంది. ఇలా పరిణితి చెందకుండా ఏదో ఆ తల్లి తండ్రి కుటుంబము జాతి ప్రభుత్వము ధనము దేవతలు మూఢంగా అంటిపెట్టుకుంటే మూఢత్వమే. ఏ ప్రయత్నం చేయకుండా మా నాన్న చూసుకుంటాడు వాడు ఉండాలి ఈ భావనతో వాళ్ళు పరిణితి చెందరు. దీనికి ఎట్లా ఉంటే గర్భంలో శిశువు బయటపడతారు గుడ్డు కోయకుండా ఉన్నట్టుగా. అసలు జీవించడం అంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, అనుక్షణము కొత్త వ్యక్తిత్వంలోకి జన్మించడమే. ఇక్కడ జీవనం అంటే ఏంటి? ప్రతి ఒక్కటి అనుక్షణము కొత్త వ్యక్తులకు జన్మించడమే, అదే పరిపూర్ణత. అది కానీ కొత్త మార్పు రాకపోతే అది ఆంతరంగిక మానసికంగా కూడా సరిపోయినట్లు లెక్క. మొగ్గ పువ్వు కాకపోతే ఏమవుతుందండి? పువ్వు పిండి కాకపోతే ఏమవుతుందండి? పిండి పండు కాకపోతే ఏమవుతుందండి? కాబట్టి అటువంటి వారు, అటువంటి భావాలు కలిగిన వారు, ఏదో గుడ్డిగా బతకాలనుకున్న వాళ్ళు తమ ఒంటరితనం వీరన్న బాధను మరిచేందుకు ఏం చేస్తుంటారు? అనేకమైన వ్యసనానికి అలవాటు పడుతుంటారు. మనం బంధించుకుంటుంటారు. కొందరు జన్మించకంటే ఏమిటి? కొత్త వ్యక్తుల్లోకి ప్రవేశించకుండా ఆ సమస్యని పారిపోవాలని ప్రయత్నం చేస్తారు. తద్వారా వాళ్ళ మానసిక జాడ్యం ఏర్పడుతుందట. అలాగే ఇంగిత జ్ఞానం పెరగడం ద్వారా అసలు సమస్య అవగాహన చేసుకుంటాం. అప్పుడు ఏ పరిస్థితిని కోరకుండా వాస్తవాన్ని గుర్తిస్తాం. జీవితాన్ని శాంతంగా అవగాహనతో ఎదుర్కోవడమే సరైన పరిణితి. దానికే ఇప్పుడు ముందు వివరించుకుందాం. ఏమని? జాగరూకతో ముందుకు వేయడము, సమస్యలను ధైర్యంగా ఎదుర్కోవడము, మన వృత్తికి న్యాయం చేయడము, తెలియని విషయాలను అంగీకరించి నేర్చుకోవడము, ప్రతి అవకాశాన్ని వినియోగించుకోవడము, అపజయం ఎదురైనా వెనుదిరకుండా ప్రయత్నించడము, మనిషి తన ధైర్య సాహసాలను నూరిపోసుకోవడం. చూడండి, ఇవన్నీ మన బ్యాక్ రావాలి. అలా వెనక్కి వచ్చినప్పుడు శాంతంగా అవగాహనతో ఎదుర్కొన్న పరిణితి వస్తుంది. ఎప్పుడైతే పరిణితి వస్తుందో అటు ప్రకృతితోనూ ఇటు మానవులతోనూ ఆంతరంగంలో ఐక్యం చెందుతామండి. బాహ్యంగా కాదు, ఆంతరంగంలో ఐక్యం చెంది సరైన సమన్వయాన్ని నిజమై పొందడమే నిజమైన ఆనందాన్ని కలిగిస్తుంది. నిజమైన ఆనందాన్ని ఇవ్వగలది ఏది? మొట్టమొదటి పరిణితి. ఆ పరిణితితోడు ప్రకృతితో మనుషులతో మమేకం. అప్పుడు ఆంతరంగంలో ఐక్యం, బాహ్యంగా కాకుండా.
అప్పుడు సరైన సమన్వయం వస్తుంది. అది నిజమైన ఆనందాన్ని మనకి ఇస్తుంది. ఈ ఆలోచన ఉన్నప్పుడు మనలో హార్మోన్స్ ఎండోర్ఫిన్ అంటారు, యాసిడ్స్ అంటారు కదండి, ఎండార్ఫిన్లు, ఇట్లా ఇవన్నీ హార్మోన్ ఉత్పత్తి అయినప్పుడు ఏమవుతుంది? ఆనందం కలుగుతుంది. సకల సృష్టి వేరన్న భావం పోతుంది. అంతా నా వసుదేవుడు మన భావన కలుగుతుంది. అలా కలిగించుకోవడం మీ ధ్యేయం అవుతుంది. ఆ భావం, అది నేను వేరన్న భావం పోవడమే మన లక్ష్యం కావాలి. ఇది మానవుడు వ్యక్తిగత సమస్య తెలుసుకోవడానికి మాస్టర్ గారు ఈ 3 పేజీల ద్వారా మనకు అందించారండి. చివరి కన్క్లూజన్ ఏమొచ్చాము ఇక్కడికి అంటే ఏంటి? ప్రశాంతంగా అవగాహనతో జీవితంలో ఎదుర్కొంటూ పరిణితి చెందుతూ ప్రకృతితో మనుషులతో ఐక్యం సమన్వయం చేసుకుంటూ ఆంతరింగకంలో అప్పుడు ఈ కుటుంబం అంతా వసుదేవ కుటుంబం భావన కలిగినప్పుడు నిజమైన ఆనందాన్ని మనం పొందగలము. ఇంతకుముందు గత అధ్యాయంలో ఆనందం గురించి మెచ్చుకున్నాం. దాన్ని కన్క్లూజన్ చేసుకుంటూ వస్తున్నాడు మాస్టర్ గారు. ఆ వ్యక్తిగత సమస్య నుంచి మనం బయటపడాలి. అప్పుడు అంతా నాది అనే భావం కలుగుతుంది. అదే మన ధ్యేయం కావాలి. ఇతరులు నేను వేరనే భావం వెళ్ళిపోవాలి. అదే మన లక్ష్యం కావాలి. అదే మన భరద్వాజ మహర్షి గారు ఈరోజు మనకు అందించిన మహాద్భుతమైన అమృత భాండం ఈ 3 పేజీల సారాంశం. ఇది గుర్తించి తెలుసుకొని అవగాహన చేసుకొని అంగీకరించి అమలు పెట్టడానికి మనం అందరం ప్రయత్నం చేద్దాం. దానికి సాయి మాత అనుగ్రహం సంపూర్ణంగా మనకి ఉంది కూడా. లేకపోతే ఈ సత్సంగం పారాయణ మనం లభించడానికి అవకాశమే ఉండదు. దాన్ని గుర్తించి ఎవరికి రాని అవకాశం మనకు లభించిన గుర్తించి ఆయన చెప్పిన మార్గంలో మనం ప్రయాణం సాగిద్దాం. స్వస్తి. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु भरद्वाज महाराज की जय. गुरुदेव दत्त.